హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోసలు క్రిస్పీగా అండ్ స్మూత్గా రావాలి అంటే దోస బ్యాటర్ ఈ విధంగా చేయండి. టేస్ట్ అండ్ స్మూత్ అండ్ క్రిస్పీ కూడా వస్తుంది. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. సో ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కొంచెం మెంతులు, ఆ తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇంకా వాటర్లో చక్కగా కడుక్కోవాలి. 2 to 3 టైమ్స్ మనం చక్కగా వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటూ మనం కడుక్కోవాలి. ఆ తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను చక్కగా మిక్సీలో వేసుకుంటున్నాను. నా దగ్గర వెట్ గ్రైండర్ అయితే లేదు. మిక్సీలో వేసినా కూడా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. చూసారా, బ్యాటర్ అయితే ఈ విధమైన కన్సిస్టెన్సీ అయితే రావాలి. తర్వాత కొందరు పులియబెట్టుకుంటారు, నేను పులియబెట్టను. డైరెక్ట్ ఇంకా దోసలు వేసుకుంటాను. లేదు అంటే ఇంకా క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొంతమంది పులియబెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంకా నైట్ టైం క్యాప్ పెట్టేసుకొని మార్నింగ్కి ఫ్రెగ్మెంటేషన్ అయిపోతుంది. సో నాకు పుల్లనివి ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూసారా, వెంటనే చేసిన దోశ ఈ విధంగా వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్